డార్నింగ్ మరియు ప్యాచింగ్ సాధన చేసే సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాము. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: టేర్ లేదా రంధ్రాన్ని డార్న్ చేయడం, ప్లెయిన్ ప్యాచ్, హెమ్మింగ్ చేసిన ప్యాచ్ మరియు అలంకారపరమైన ప్యాచ్ను కుట్టడం, డార్నింగ్ మరియు ప్యాచింగ్ కోసం అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్, డార్నింగ్ నీడిల్, హ్యాండ్ నీడిల్, చిరిగిన వస్త్రం, ప్యాచా, దారాలు, టైలర్ యొక్క కత్తెర, టైలర్ యొక్క చాక్ పీస్, కుట్టు మిషన్. ఇప్పుడు చిరుగు మరియు రంధ్రాన్ని డార్నింగ్ చేయడం నేర్చుకుందాం. ముందుగా బట్ట యొక్క నేత మరియు చిరుగు స్థానాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. అప్పుడు చిరుగు చుట్టూ ఉన్న వైపులా దాదాపు 0.5 సెంటీమీటర్ నుండి 1 సెంటీమీటర్ వరకు సమాన దూరం ఉండేలా చూడండి. డార్నింగ్ కోసం ఈ గుర్తులను గైడెన్స్గా ఉపయోగించండి. ఓపెన్ ఫిష్ బోన్ కుట్టుతో చిరుగు యొక్క 2 అంచులు దగ్గరగా చేర్చండి. తప్పు వైపు నుండి చిరుగుకి దీర్ఘచతురస్కారంగా ఉన్న మార్కులపై డార్నింగ్ చేయడం ప్రారంభించండి. దీనికోసం డార్నింగ్ సూదిని ఉపయోగించండి మరియు వీలైతే అదే బట్ట నుండి దారాన్ని ఉపయోగించండి. హెమ్ లేదా ఫేసింగ్ గా ఉన్న వస్త్రం యొక్క దిగువ భాగం నుండి దారాలను తీసుకోవాలని నిర్ధారించుకోండి. బెస్ట్ రిజల్ట్స్ కోసం వార్ప్ దిశలో డార్న్ చేస్తే వార్ప్ థ్రెడ్ను మరియు వెఫ్ట్ డైరెక్షన్లో డార్న్ చేస్తే వెఫ్ట్ థ్రెడ్ను ఉపయోగించాలి. ఒక దారం పైకి మరియు ఒక దారం కిందకి, అంటే బట్ట యొక్క నేత ప్రకారం డార్నింగ్ చేయండి. కుట్లు వరుస చివరిలో లూప్స్ వదిలివేయండి. ష్రింకింగ్ చేయడం కోసం కుట్లు యొక్క ప్రతి ఆల్టర్నేట్ వరుసలో పొడవైన లూపులను అందించండి. తర్వాత ట్రయాంగిల్ కట్స్ యొక్క డార్నింగ్ గురించి తెలుసుకుందాం. ట్రయాంగిల్లో ఉన్న కట్ కోసం స్ట్రైట్ కట్ వలె అదే పద్ధతిని అనుసరించండి. అప్పుడు ముందుగా వెఫ్ట్ మార్గంలో పనిచేయడం ప్రారంభించండి. ఆపై మునుపటి కుట్ల ద్వారా వార్ప్ దిశలో కుట్టండి. ఇప్పుడు కుట్ల మూలల్లో ఒకదానిపైకి మరొకటి వస్తాయి. తర్వాత రంధ్రం యొక్క డార్నింగ్ నేర్చుకుందాం. రంధ్రం డార్నింగ్ చేయటానికి ముందుగా రంధ్రం యొక్క అంచులను దీర్ఘచతురస్కార ఆకారంలో కనిపించేలా కత్తిరించండి. అలాగే రంధ్రం చుట్టూ పాడైన ప్రదేశాలను కత్తిరించండి. ఇప్పుడు డార్నింగ్ అనేక కుట్ల ద్వారా అన్ని వైపుల రంధ్రాన్ని పొడిగించాల్సిన విధంగా రంధ్రాలను డార్నింగ్ చేయండి. చివరగా ఒక కుట్టు వదిలి ఒక కుట్టు వేస్తూ అల్లండి. ఇప్పుడు ప్లెయిన్ ప్యాచ్ కుట్టడం గురించి చూద్దాము. ముందుగా ఒక ప్యాచ్ను ఎంచుకోండి. ప్యాచ్ వేయడం కొరకు ఉపయోగించే బట్ట గార్మెంట్ వలె అదే మెటీరియల్తో ఉండాలి. బట్ట ఏమిటో గుర్తించిన తర్వాత డిజైన్లకు సరిపోయేలా ప్యాచ్ను కత్తిరించండి. మెటీరియల్ మన్నికంగా ఉండాలంటే అది బట్ట వలె అదే బరువు మరియు ఆకృతిని కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఫ్యాబ్రిక్ యొక్క ప్యాచ్ను స్ట్రెయిట్ గా కత్తిరించండి మరియు ప్యాచ్ యొక్క గ్రెయిన్స్ ను వస్త్రం యొక్క గ్రెయిన్స్ తో సరిపోల్చండి. ఇప్పుడు ప్లెయిన్ ప్యాచ్ యొక్క కుట్టును చూద్దాము. రంధ్రం యొక్క ఆకారంతో సంబంధం లేకుండా ప్యాచ్ స్క్వేర్ లేదా రెక్టాంగిల్ గా ఉండాలి. పాడైన స్థలం లేదా రంధ్రం చుట్టూ దీర్ఘచతురస్కార లేదా చతురస్కార ఆకారంలో కట్టండి.
బదులుగా కుట్లు వేసిన ఆకారానికి సరిపోయేలా రంధ్రం చుట్టూ అంచులను కత్తిరించండి మరియు బదులుగా కుట్లు వేసిన చోట నుండి లోపలికి 1 సెంటీమీటర్ వదిలేయండి. ప్రతి మూలలో 1 సెంటీమీటర్ డయాగ్నల్ కత్తిరింపులను క్లిప్ చేయండి. వస్త్రం యొక్క తప్పు వైపుకు అంచులను వెనకకు మడవండి. చదునుగా నొక్కండి మరియు అంచులు సాగకుండా జాగ్రత్త వహించండి. కత్తిరించిన భాగాన్ని ప్యాచ్ బట్టపై ఉంచండి మరియు అవుట్లైన్లను మార్క్ చేయండి. చుట్టూ 1 సెంటీమీటర్ సీమ్ వదిలి మళ్లీ గుర్తు పెట్టండి మరియు బయట లైన్లను కత్తిరించండి. లోపలి దీర్ఘచతురస్రాకార ఆకారాన్ని ఆధారంగా కుట్టండి. ప్యాచ్ను బట్ట యొక్క కుడి వైపులకు కలిపేలా పెట్టండి. వస్త్రం మరియు ప్యాచ్ పై ఉన్న వదులుగా వేసిన కుట్ల లైన్లకు సరిపోయేలా మధ్యలో రంధ్రం ఉంచండి. మునుపటి వదులుగా కుట్ల వేసిన లైన్లపై వదులుగా వేసిన కుట్లతో మొదటి ప్యాచ్ను సరిచేయండి. తర్వాత చేతితో లేదా మిషన్ కుట్లతో వదులుగా వేసిన కుట్ల లైన్లకు దగ్గరగా కుట్టువేయండి. క్లిప్ చేయబడిన మూలలను జాగ్రత్తగా టక్ చేయడానికి జాగ్రత్త వహించండి. సీమ్ ఎలెవెన్స్ ని తెరిచిన మూలలను కత్తిరించండి. సీమ్ ఎలెవెన్స్ ను ఓవర్ కాస్టింగ్ ముగించి వదులు కుట్లను తీసివేయండి. తర్వాత హెమ్డ్ ప్యాచ్ ని స్టిచ్ చేయడం నేర్చుకుందాం. హెమ్డ్ ప్యాచ్ కోసం ప్యాచ్ పీస్ కి పెద్ద సీమ్ ఎలెవెన్స్ జోడించండి. అంటే 1 సెంటీమీటర్ బదులుగా 1.5 సెంటీమీటర్లను జోడించండి. ప్లెయిన్ ప్యాచ్ మాదిరిగానే ప్యాచ్ ను అటాచ్ చేయండి. గార్మెంట్ సీమ్ ఎలెవెన్స్ యొక్క కార్నర్లను కత్తిరించండి. రెండు సీమ్ ఎలెవెన్స్ ను గార్మెంట్ పై ఫ్లాట్ గా నొక్కండి. ప్యాచ్ సీమ్ ఎలెవెన్స్ ను 0.5 సెంటీమీటర్ల దిగువకు తిప్పండి. దానిని వదులుగా బట్టకి కుట్టు, ఆపై స్లిప్ కుట్టుతో హెమ్మింగ్ చేయండి. చివరగా వదులు కుట్లను తొలగించండి. చివరిగా అలంకారపరమైన ప్యాచ్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాము. అలంకారపరమైన ప్యాచ్ను వస్త్రం యొక్క కుడి ప్రాంతానికి జోడించబడతాయి. దుస్తుల ఫ్యాబ్రిక్ ను బట్టి విభిన్న రంగులు ఎంచుకోండి మరియు కాగితంపై డిజైన్ ను గీయండి. డిజైన్ ఆకారం దుస్తుల్లో పాడైన భాగాన్ని సరిగ్గా కవర్ చేయండి. ప్యాచ్ ను కత్తిరించడానికి ప్యాచ్ బట్టపై డిజైన్ కాగితంని పిన్ చేయండి. గీసిన ఆకారంలో కాగితం మరియు బట్ట రెండింటిని కత్తిరించండి. ఆ ప్రదేశంలో ప్యాచ్ ని వదులుగా కుట్టండి. ప్యాచ్ యొక్క బయటి అంచుల్లో రన్నింగ్ కుట్లు వేయండి. రన్నింగ్ కుట్లు కవర్ చేయటానికి దగ్గరగా బటన్ హోల్ కుట్లతో ఫినిష్ చేయండి. దెబ్బతిన్న భాగం వద్ద బట్ట అంచులు అడుగు నుండి కత్తిరించండి. 1 సెంటీమీటర్ సీమ్ ఎలెవెన్స్ వదిలి ఓవర్ కాస్టింగ్ తో ఫినిషింగ్ చేయండి. చివరిగా ఎంబ్రాయిడరీ కుట్టులతో ప్యాచ్ ను అలంకరించండి. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన విషయాలను రీక్యాప్ చేసుకుందాం. అలంకారానికి ముందు బట్ట యొక్క నేత మరియు కట్ స్థితిని జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. వార్ప్ దిశలో డార్న్ చేస్తే వార్ప్ థ్రెడ్ మరియు వెఫ్ దిశలో డార్న్ చేస్తే వెఫ్ థ్రెడ్ ఉపయోగించండి. ప్యాచ్ వేయడం కొరకు ఉపయోగించిన బట్ట గార్మెంట్ వలె అదే మెటీరియల్లో ఉండాలి.
రంధ్రం యొక్క ఆకారంతో సంబంధం లేకుండా ప్యాచ్ చదరపు లేదా దీర్ఘచతురస్కారంలో ఉండాలి. ఇప్పుడు మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. డార్నింగ్ మరియు ప్యాచింగ్ సాధన గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.